నమస్తే, వెల్కమ్ టు బీసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన హామీలు అమలుపరచడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి 3వ వార్షికోత్సవ వేడుకలు. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఆరోగ్యకరమైన జీవితం కోసం పరిశుభ్రత అవసరం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్ పనులు, ఏపీ సిపిడిసిఎల్ రైల్వేస్ నిర్వహిస్తున్న పనులపై జిల్లా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో మొత్తం 106 అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పనుల్లో 47 పనులు ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైనప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియ ముగించి పనులు ప్రారంభించాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరు కాబడిన పనులను స్ప్రెడ్షీట్ నివేదిక మేరకు క్రమసంఖ్య వారీగా ప్రతి పని యొక్క పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులను వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలన్నారు. పూర్తయినటువంటి పనులకు సంబంధించి ఫోటోలను అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు. పూర్తయిన పనులకు పార్లమెంటు సభ్యులతో చర్చించి ప్రారంభోత్సవాలకు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరును పీపీటీ ద్వారా పరిశీలించి అవి పూర్తి చేయటకు ఎంత సమయం పడుతుందని, వాటికి నిర్దేశించిన కాలంలోపు పూర్తి చేయాలన్నారు. మంజూరు కాబడిన అన్ని పనులను పూర్తి చేయాలని, కేటాయించిన నిధులు సరిపోని ఎడల పార్లమెంటు సభ్యులతో మాట్లాడి వాటిని పూర్తి చేయాలన్నారు. మంజూరు కాబడిన కొన్ని పనులు ఎన్ఆర్ఈజీఎస్ పనులతో లింక్ అయినందున వాటిని పీడీ డ్వామాతో చర్చించి పనులు పూర్తి చేయాలన్నారు. మోడల్ సోలార్ గ్రామం కింద జిల్లాలోని 5 నియోజకవర్గాలలో మొత్తం 1621 దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉండగా వారానికి 50 చొప్పున పూర్తి చేసేందుకు లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైల్వే శాఖ నిర్వహించే పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైల్వే అధికారులకు సూచనలు చేశారు. రైల్వే నిర్వహిస్తున్న పనుల పురోగతికి సంబంధించి నిర్దేశించిన స్ప్రెడ్షీట్ నివేదిక ఆధారంగా ఆయన అధికారులను ప్రశ్నించారు. రైల్వేలకు సంబంధించిన రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వారికి అందజేసిన పనులకు సంబంధించి అన్ని అనుమతులు జారీ చేయటమైనదని, 15 రోజుల్లో పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్సీ ఆంజనేయులు, సిపిఓ షాలింరాజు, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, పిఆర్ఈఈ రాజన్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి అనంతరాజు, ఏపీ సిపిడిసిఎల్ మరియు ఆర్డబ్ల్యూఎస్ డిఈలు, ఏఈలు వీక్షణ సమావేశం ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి, రైల్వే శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇచ్చిన హామీల అమలుపరచడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తీవ్రంగా ధ్వజమెత్తారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పాలనలో బాబు చేసింది అప్పు తప్పితే ఇంకేమీ లేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. ఈ నెల 4వ తేదీన మండల కేంద్రాల్లో బాబు 2 సంవత్సరాల వెన్నుపోటుపై ప్రజల్లోకి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన బాపట్ల పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని మాట ఇచ్చి చంద్రబాబు మాట తప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబు చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రతి ఒక్కరూ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని కోన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు, జిల్లా నాయకులు కోకి రాఘవరెడ్డి, యువ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, డేవిడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ 2 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఏ మేరకు ఆ హామీలని నెరవేర్చగలిగారని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రజలకి గుర్తు చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. దీని దిశగా మరి జూన్ 4వ తారీఖున మండల కేంద్రాల్లో మండలాల్లో కల్లపాలెం మండలం, పిట్లవానిపాలెం మండలం,
బాపట్ల రూరల్ మండలం 3 మండలాల్లో కూడా 4వ తారీఖు ఉదయమే 10 గంటల లోపే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రజల్లోకి తీసుకెళ్తాం, విస్తారంగా తీసుకెళ్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అంతకు మించి అంతకన్నా గొప్పగా ఇస్తామన్నటువంటి హామీలన్నింటిని కూడా గుర్తు చేసేటువంటి కార్యక్రమం రేపు 4వ తారీఖు చేస్తాం. అవి గుర్తు చేస్తూ ఏ రకంగా జనాలకి చంద్రబాబు నాయుడు ఆయనకి వెనతో పెట్టిన విద్య వెన్నుపోటు పొడవటం అనేది ఆ రకంగానే ఆ రోజు మామని పొడిచి పార్టీ తీసుకున్నాడు. ఈరోజు ప్రజల్ని వాళ్ళని మరి నమ్మించి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించాడు. భరోసా పత్రాలు ఇచ్చారు కదా, బాండ్లు ఇచ్చారు కదా. బాండ్లు అవి ఎవడు దానికి బాధ్యత? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే ఆ రోజు ఓట్ల కోసం మీరు చేసినటువంటి బాండ్ల ప్రక్రియ ఆ రకంగా ఓట్లు ఎంచుకొని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వెన్నుపోటు పొడవటం కాదా అని అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వ పెద్దలని. ఏది దేన్ని వదిలిపెట్టారని అడుగుతా ఉన్నాం. మరి నియోజకవర్గం మొత్తం అంతా కలిసి మరి పార్టీ ఆఫీస్ నుంచి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకునేటువంటి కార్యక్రమం, ప్రజలకు జరిగిన మోసాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమం, ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచేటో తెలియజేసేటువంటి కార్యక్రమం 12వ తారీఖున పెద్ద ఎత్తున బాపట్లో మన రథం బజార్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎవరైతే మోసపోయాం అనుకుంటా ఉన్నారో, మమ్మల్ని మభ్యపెట్టారు, మమ్మల్ని మోసం చేశారు, ఆ రోజు తొందరపడ్డాం, తప్పు చేసాం అనుకున్న భావన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 12వ తారీఖు కార్యక్రమంలో పాల్గొని మీ నిరసనని ప్రభుత్వానికి తెలిసే విధంగా, అర్థమయ్యే విధంగా ఒక ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం, ఒక దున్నపోతు మీద వర్షం పడితే కదలదు అనేటువంటి రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెరుచుకునే విధంగా రేపు 12వ తారీఖు జరిగేటువంటి ఆ కార్యక్రమం కూడా అంతే బలంగా మనం చేసి రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి అన్నారు. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెంకు చెందిన శవనం శివనాగేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కారణంగా వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడి కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ వివిధ కారణాలతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. తిమ్మారెడ్డిపాలెంకు చెందిన శివనాగేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో బాధితుడికి ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరటంతో తమ సభ్యుల ఆదేశాలతో రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసి కొంతమేర ధైర్యాన్ని నింపామని చెప్పారు. వివిధ సంఘాల దాతలు స్పందించి బాధితుడికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బుగ్గవరపు శివకుమార్, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, ఇనపగోళ్ల రంగారావు, పెద్దమలు శ్రీకాంత్, నరాలశెట్టి నాగరాజు, బండ్రెడ్డి అంకమ్మరావు, నందిపాటి శ్రీరామ సునీల్, కొత్త మల్లికార్జునరావు, విన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో శివనాగేందర్ రెడ్డి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా ఆర్గనైజేషన్ మిత్రుడు సునీల్ శ్రీరామ్ వీరికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అని కోరారు. కర్లపల్లి మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామం చెందిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మా ఆర్గనైజేషన్ తరఫున సహాయం చేయాలని చెప్పేసి అని కోరిన వెంటనే మేము కూడా సమాచారం తెలుసుకొని వారికి మా ఆర్గనైజేషన్ తరఫున సభ్యుల సహాయ సహకారాలతో కొంతమేర ఆర్థిక సహాయం అందించి కొంచెం అందించగలిగాము. మేము ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం రాకపోయినా మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం. అందరూ తలో చేసి ₹1 ఆర్థికంగా వాళ్ళకి అందించగలిగితే హాస్పిటల్లో బిల్లులు కట్టుకొని ఇబ్బందులు లేకుండా అతను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వారికి తోడ్పాటు అందించాలి. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా కొంత ఇక్కడ పెద్దలు వాళ్ళకి సహాయం అందించడానికి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మా వంతు సహాయం చేసాం, మరికొంతమంది చేత సహాయం చేయించడానికి ముందుకెళ్తామని చెప్తున్నాం. మడకశిర మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామి, సినీ గాయకుడు మనో దంపతులు బండ్లమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చందోలు శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయం బుధవారం భక్తి పారవస్యంతో పులకించిపోయింది. చందోలు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె మాధవరావు తన పదవీ బాధ్యతలకు ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె మాధవరావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నూతన బాధ్యతలను స్వీకరిస్తున్నాను. చందోలు పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కవచంగా నిలవటం నా బాధ్యత అని పేర్కొన్నారు. ప్రముఖ సినీ గాయకుడు గాన గంధర్వుడు మనో తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని దైవిక వాతావరణానికి ఆయన ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ అమ్మవారి మహిమను మాటల్లో చెప్పలేం. భక్తితో ఆమె సుప్రభాతాన్ని నా గలంతో రికార్డు చేయాలని నిశ్చయించుకున్నాను. త్వరలోనే ఈ సుప్రభాత గీతాన్ని అమ్మవారి పాదాల చెంత సమర్పిస్తానని వెల్లడించారు. మడకశిర పూర్వ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ అనేక మంది స్నేహితుల సూచన మేరకు ఈ ఆలయానికి వచ్చాను. ఇక్కడ అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతత లభించింది. ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఈవో జి నరసింహమూర్తి అతిథులకు ఘనస్వాగతం పలికి అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ బగలాముఖి అమ్మవారి ఖ్యాతి రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తున్నారు. ప్రతి అమావాస్యకు నిర్వహించే విశేష హోమ, అభిషేక కార్యక్రమాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి, సౌకర్యాల మెరుగుదలకు పాలక మండలి నిరంతరం కృషి చేస్తోంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చందోలు ఎస్ఐగా కె మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా కె మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కె మాధవరావు మాట్లాడుతూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో చందోలు పరిధిలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం ఉన్నత పాఠశాలలో పాఠశాలల సముదాయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని, ఎన్ విజయశ్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ మాట్లాడుతూ అందరూ ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష జీసీడీఓ చారులత, మండల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, వేణుమాధవ్, విజయభాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, అదేవిధంగా వాళ్ళకి సామర్థ్యాలు ఎడ్యుకేషన్ పరంగా పెంచడానికి మనం గవర్నమెంట్ పరంగా ఏమేమి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము ఆ విషయాల గురించి, పిల్లలు చేరిన తర్వాత డ్రాప్ కాకుండా ఉండడానికి, మానేయకుండా ఉండడానికి, తర్వాత కొంతమంది ఏజ్ ఎక్కువైనా మానేసిన పిల్లల్ని మళ్ళీ స్కూల్స్లో చేర్చడానికి, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ను, అదేవిధంగా రెగ్యులర్గా ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి హాజరయ్యే విధంగా చూడటము, టీచర్ అటెండెన్స్ కానీ, స్టూడెంట్ అటెండెన్స్ కానీ, అదేవిధంగా ఎండిఎం మధ్యాహ్న భోజనము పిల్లలకి నాణ్యత ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలనే విషయం కానీ, ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది, మన సిఎస్సి నుంచి కూడా తల్లిదండ్రులకి ఫోన్ కాల్స్ ద్వారా వివరణ అడిగి ఎక్కడ ఏ విధంగా ఉంది స్కూల్ వైజ్ కూడా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి కూడా ఆ వివరాలు కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చేసుకొని మన ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అదే విషయం మీద ముఖ్యంగా ప్రతి ఒక్క టీచర్స్ ఫౌండేషన్ నుంచి, బేసిక్ నుంచి, మోడల్ నుంచి, హై స్కూల్స్ నుంచి, యూపీ నుంచి కూడా ప్రతి ఒక్క టీచర్ని పిలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ కూడా వీటిలో ఉండాలన్న ఉద్దేశంతో తర్వాత మన స్కూల్స్లో ఒక హై స్కూల్ హెచ్ఎంఓ లేకపోతే ఒక ఎంఈఓనో లేకపోతే ఆ స్కూల్ సిఆర్పీనో ఇట్లా కాకుండా ఒక సీనియర్
టీచరో కాకుండా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో మనం మండలంలో ఉన్న టీచర్స్ని అందరినీ కూడా పిలిపించి ఒక్కొక్క టీచర్ ఇంతమంది చేర్చాలి, ఇంతమందిని ఎన్రోల్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకుందామని ఈరోజు అందరినీ కూడా మనం పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని దాన్ని మన మండలానికి అభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆరోగ్యకరమైన జీవితం కోసం పరిశుభ్రత అవసరమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ పాత తుంగభద్ర వద్ద స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాలెం మండల ప్రజలంతా పారిశుద్ధ్యం పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా విన్నపము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ప్రతి బుధవారం స్వచ్ఛపథం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం కర్లపాలెం గ్రామ పంచాయతీలో తుంగభద్ర కాలువ దగ్గర ఉన్నటువంటి ఇదంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ కూడా మన డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి గారు, అదేవిధంగా ఈ గ్రీన్ అంబాసిడర్స్ వీరందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామంలో కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛపథం కార్యక్రమంలో పాల్పొంది గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం అన్నింటినీ కూడా వాళ్ళు క్యారీ బ్యాగ్లో ఏదైనా ఉన్నా సరే వాళ్ళ సంచుల్లో, వాళ్ళ డస్ట్బిన్లో ఉంచుకొని ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తే గ్రామాలు స్వచ్ఛంగా ఉంటాయి. పారిశుద్ధ్యంగా కార్యక్రమాల్లో మీరందరూ సహాయ సహకారాలు అందించినట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క గ్రీన్ అంబాసిడర్స్ సేవలను ఉపయోగించుకొని గ్రామాన్ని పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మనందరూ చేపట్టాలని, మీ అందరూ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 3వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు గ్రామస్తులు, దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న అభయాంజనేయ స్వామివారి వేకశిల విగ్రహాన్ని స్థాపించి 3వ సంవత్సరం సందర్భముగా అభయాంజనేయ స్వామివారి దేవస్థానం కార్యక్రమానికి కూడా పాతనందాయపాలెం గ్రామస్తులంతా విరాళాలు చాలా ఘనంగా ఇచ్చారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోనే మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాగే మా పాతనందాయపాలెం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క దాత వాళ్ళకి తోచినంత ఘనంగానే విరాళ ఇచ్చితేనే వాళ్ళ సహాయంతోనే ఈ రోజున మా పాతనందాయపాలెం గ్రామంలో మహాన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. పక్క గ్రామాల్లో ఉన్న గ్రామ పెద్దలకు, చిన్నలకు, భక్త మహాశయులకు, స్నేహితులకు, బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానం తెలిపాము. అందరూ కూడా మా గ్రామానికి వచ్చి మా పాతనందాయపాలెం ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామివారి మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మరి మీడియా వాళ్ళకి కూడా మా గ్రామానికి వచ్చి మా గురించి తెలుసుకున్నందుకు మీ అందరికి కూడా విరాళాలు ఇచ్చిన దాతలకు, మీడియా వాళ్ళకు, ఈ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అభయాంజనేయ స్వామివారు ఆశీస్సులు, చల్లన దీవెనలు అందరికీ ఉండాలని ఆ స్వామివారిని మరి కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా చల్లగా ఉండాలని, ఈ కార్యక్రమాన్ని తెలుసుకుని చేసినందుకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి కోరుతూ ఈ కార్యక్రమం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీలు అమలుపరచడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి 3వ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ఆరోగ్యకరమైన జీవితం కోసం పరిశుభ్రత అవసరం. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.